సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో 9వ వార్డుకి సంబంధించి మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. మరి ఇందులో పెద్దలు గవర్నర్లు సన్యాసిపతి జమీల్ గారు పాల్గొన్నారు. దాంతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అలాగే పార్టీ నాయకులకు ముఖ్యంగా మరి ఈ వార్డు ఇన్ఛార్జ్ అయిన శ్రీని గారికి పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరి ఈరోజు చూస్తున్నాం మన గత కొన్ని రోజుల నుంచి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే మరి నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు కూడా బాబు గతంలో లేని విధంగా ఇప్పటికే బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. మరి బ్రహ్మాండంగా మాకు ప్రతి ఇంట్లో కూడా 2 పథకాలు 3 పథకాలు జగన్మోహన్ గారు ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పల్లెటూర్లు వేరు, టౌన్ వేరు. పల్లెటూర్ల కంటే మరి టౌన్ లోనే మరింతగా మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా గతంలో చెప్పినట్టుగానే ప్రతి మహిళ కూడా ఈ రోజు హారతలు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారంటే జగన్మోహన్ గారి దయ వల్ల ఈ రోజు సంక్షేమ పథకాల వల్ల ఈ రోజు ఆదరిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా 100% జగన్మోహన్ గారి నాయకత్వం కోరుకుంటూ వారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరూ తెలియపరుస్తూ ఇక ముఖ్యంగా చూస్తే ఈ రోజు మీ అందరూ తెలుసు అవినీతి అయ్యింది పదవి గురించి ఒకసారి చెప్పాలి. ఇది ఎంతసేపు కూడా గత 40 సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తాడు. పాలిటెక్నిక్ తెచ్చేదంటాడు, హాస్పిటల్ తెచ్చేదంటాడు, ఇంకోటి ఏదో ఐటీ ఏదో చెప్తాము, హాస్పిటల్ ఏదో చెప్తూ ఉంటాడు. అంటే ఈ 40 సంవత్సరాల నుంచి ఇవే చెప్పుకుంటూ వస్తాడు తప్ప కొత్త ఏమున్నాయి నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఈ 40 సంవత్సరాలు చెప్తున్న దానికంటే శాసనసభ్యుడిగా నేను ఉండి సుమారు 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తెచ్చాం. అది గొప్పతనం. ఈరోజు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్ చాలా నియోజకవర్గం ఉంది, డిగ్రీ కాలేజ్ చాలా నియోజకవర్గం ఉంది. అన్ని అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవి ఉంటాయి కంపల్సరీగా. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా చేయాల్సిన బాధ్యత అది. కానీ 17 సుమారుగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే నర్సీపట్నం తెచ్చామంటే దానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సీపట్నం మీద అభిమానం అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా చెప్పాలి తప్ప ఎంతసేపు పాలిటెక్నిక్ కాలేజు, డిగ్రీ కాలేజు ఇవే చెప్పుకుంటా ఆయన. ఇంకోటి చెప్తాను అయిన పద్ధతికి ఈ 40 సంవత్సరాల నుంచి కూడా బోర్డు నువ్వు చాలా పదవులు చేసావు, మంత్రి పదవులు చేసావు. మరి నీ వెనకాల తిరిగే వాళ్ళకి ఎవరన్నా ఆర్థికంగా ఈ 40 సంవత్సరాలు ఆర్థికంగా ఎవరన్నా బలపడారా? లేదు. పోనీ నీ వెనకాల జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పదవులు ఏమైనా వచ్చినాయా? లేదు. కేవలం ఏంటంటే నీకు రావాలి పదవి, లేదా నీ కొడుకు రావాలి, నువ్వు సంపాదించుకోవాలి, నీ కొడుకు సంపాదించుకోవాలి తప్ప ఈ విధంగా 5 సంవత్సరాలు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ దోపిడీలు చేసుకుంటూ నువ్వు నీ కొడుకు మరుగుజ్జోడు బతుకుతున్నారు తప్ప నీ వెనకాల ఉన్న ప్రజలకు ఎవరికి కూడా జిల్లా స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పదవులు లేవు, ఆర్థికంగా కూడా ఎవరు లేరు, అందరూ చితికిపోయారు. మరి ఈ విధంగా నువ్వు వాళ్ళందరినీ చూడలేదు. మరి నాయకుల్ని రేపు రాబోయే రోజులు ఏ విధంగా చూస్తాను చెప్తాను. ముఖ్యంగా చూస్తే ఈ రోజు మరి ఆయన చెప్పాలి ఆయన గురించి. వెనకున్న తమ్ముళ్ళతో ఇక కుటుంబ సభ్యులనే దూరం చేసో రేపు నువ్వు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం నిధుల ప్రజలు ఏం చూస్తానని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తాను. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, ఈ రోజు వాళ్ళ కొడుకు మరుగుజ్జుపోతాడు, మాట్లాడతాడు, ఎక్కడ పడితే అక్కడ కుర్రోళ్ళందరినీ కూడా రెచ్చగొడతాడు. పాపం కాముగా కుర్రోళ్ళందరూ కూడా రెచ్చగొట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టించి వాళ్ళందరూ కూడా వన్ సైడ్ గా ఆయన మీద ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా ఒకటి చెప్తాను, బాబు ఈ సంగతి మీకు తెలియదు. ఈడ 5 సంవత్సరాల కోసం వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మీకు ఫోన్ నెంబర్లు ఇస్తాడు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత సిమ్లు కూడా పనిచేయవు. మరి ఈయన చూసుకొని మనం అందరం కూడా రెచ్చిపోయి గొడవలు చేసి అనవసరంగా ఉంటే రేపు రాబోయే రోజులు ఈయన ఎలాగపోతాడు, ఎక్కడికి ఛత్తీస్గఢ్ పోతాడు, తెలంగాణ పోతాడు, అలీపూర్ పోతాడు. తర్వాత మన అందరం కూడా కలిసి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే రేపు రాబోయే రోజులు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ నేను ఎమ్మెల్యేని అవుతాను. మళ్ళీ మీరు ఈయన చూసుకొని అనవసరంగా రౌడీ చేయాలి, గోండ చేయాలి చేసి అనవసరంగా కేసు మీద పెట్టుకోకండి. మనందరం కూడా కలిసి రేపు రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దయచేసి మీ ద్వారా మున్సిపాలిటీలో ప్రతి వారు కూడా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సు కూడా రేపు రాబోయే రోజుల్లో రేపు May 13 జరిగిపోయే ఎన్నికల్లో 30,000 పైగా మరి నర్సీపట్నం నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ